ప్రజలు 11 సీట్లిచ్చి పక్కన కూర్చోపెట్టినప్పటికీ వైసీపీ నేతల బుద్ధి మాత్రం ఇంకా మారలేదు. రాజధానిపై ఇప్పటికీ పదే పదే అదే విషం కక్కుతున్నారు. సాక్షి, నీలి మీడియా సాక్షిగా అమరావతి మునిగిపోతోందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తూ రెచ్చిపోతున్నారు. జగన్ బ్యాచ్ విష ప్రచారంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. రాజధాని అమరావతిపై వైసీపీ నాయకుల్లో ఇప్పటికీ అదే అక్కసు, అదే కడుపు మంట. అమరావతిపై విషం కక్కడమే ఇప్పటికీ వారి ఏకైక ఎజెండా. 5 ఏళ్ల జగన్ పాలనలో అమరావతిని నామరూపాలు లేకుండా చేసేందుకు పన్నిన కుట్రలేవి పారినప్పటికీ వాళ్ల బుద్ధిలో ఇసుమాత్రం మార్పు రాలేదు. 3 రాజధానుల పేరుతో అమరావతి కలలు కల్లలు చేసిన వైసీపీ రాక్షస మూకలకు ఏపీ ప్రజలు ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారు. అయినా వైసీపీ నాయకులకు రాజధాని అమరావతిపై ఇంకా పగ తీరలేదు. కూటమి ప్రభుత్వంలో కూడా తమ సొంత మీడియా ద్వారా అమరావతిని విధ్వంసం చేయాలని పథక రచన చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సోషల్ సైకో బ్యాచ్ మళ్లీ రెచ్చిపోతోంది. అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలతో జగన్ రోత మీడియా తప్పుడు కథనాలను ప్రచురించడం, వాటిని అందుకుని సైకో బ్యాచ్ సోషల్ మీడియాలో హోరెత్తించడం, మార్ఫింగ్, ఏఏ ఫోటోలతో తప్పుడు ప్రచారానికి దిగజారటమూ జరిగిపోయింది. రాజధానిలో కురిసిన వర్షానికి అమరావతికి మునిగిపోతుందంటూ సాక్షి మీడియాతో పాటు నీలి మీడియాలో ప్రసారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అమరావతి కోసం పొన్నూరును ముంచేశారంటూ పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ఆరోపణలు చేయగా సాక్షి మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేసింది. అంతేకాదు, అమరావతి ఇప్పుడు గోదావరిలా మారిందని, మరో 2 ఏళ్లలో అమరావతిలో పులస చేపలు వస్తాయంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెటకారంగా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. జగన్ రెడ్డి రోత మీడియా విషపు రాతలు అబద్దాలని రుజువు చేసేందుకు అక్కడి నుంచే లైవ్ రిపోర్టింగ్ చేసి వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టారు ఏపీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష. దమ్ముంటే, ధైర్యం ఉంటే అమరావతి ఐకానిక్ టవర్ నిర్మిస్తున్న ప్రాంతానికి జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలు వచ్చి వరద ఉన్నట్లు నిరూపించాలని సవాల్ విసిరారు శిరీష. అమరావతి రాజధాని గ్రామాల్లో ఒకటైన రాయపూడిలోని ఐకానిక్ టవర్ ఏదైతే కడుతున్నారో ఆ కట్టడం దగ్గర నేను నుంచున్నాను. మీరు గనక ఒక్కసారి ఇటువైపు చూస్తే అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. కింద గనక చూస్తే వెహికల్స్ వెళ్తూ పోతూ వస్తూ ఉన్నాయి. అలాగే ఇటువైపు కనుక చూసుకుంటే క్రేన్స్, భారీ యంత్రాలు ఇక్కడ పని జరుగుతుంది. ఇక్కడ షిప్స్ గనక చూసుకుంటే అక్కడ వర్కర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా పని ఆగటం అనేది ఇక్కడ లేదు. అలాగే ఎవరైతే కోహానా మేధావులు, కొంతమంది ఫేక్ ప్రచారకర్తలు అందరూ కూడా అమరావతి మునిగిపోయింది, ఐకానిక్ టవర్ మునిగిపోయింది, ఈతలు కొట్టుకోవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒక్కటే సవాల్ ఇస్తున్నాను. మీకు నిజంగా మీరన్న మాటలకు మీరు కట్టుబడి ఉండేట్లయితే అంబటి రాంబాబు కానివ్వండి, కేతిరెడ్డి కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఇంకో కబ్జా కింగులు కానివ్వండి, ఇది ఐకానిక్ టవర్ ఉన్న ప్రాంతము, ఇక్కడికి రండి. నిజానికి అమరావతికి ముప్పు లేకున్నా సముద్ర మట్టానికి అత్యంత దగ్గరగా ఉండే ఈ ప్రాంతంలో చిన్నపాటి వర్షానికే అమరావతి మునిగిందని, ఎక్కడో వాగులు పొంగిన దృశ్యాలను టెక్నాలజీ ఉపయోగించి అమరావతి అని భ్రమించేలా తప్పుడు కథనాలను జగన్ మీడియాలో ప్రచారం చేయటంపై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడైనా నిర్మాణాలు చేపడుతున్నప్పుడు వర్షం కురిస్తే వరద నీరు నిర్మాణాల్లోకి వస్తుందని, అమరావతిలో కూడా అదే జరిగిందని మంత్రి నారాయణ అన్నారు. తీసిన గుంతల్లోకి నీరు వస్తే అమరావతి ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లా అని ప్రశ్నించారు. పశ్చిమ బైపాస్ పై బ్రిడ్జి నిర్మించిన దగ్గర మట్టి అడ్డుగా ఉండటంతో నీరు నిలిచిపోయిందన్నారు. అది కూడా 2 గ్రామాల పరిధిలోని పొలాల్లోనే నీరు నిలిచిందని, మిగతా గ్రామాల్లో వర్షం పడిన కొన్ని గంటల్లోనే వరద బయటకు వెళ్లిపోయిందన్నారు. వైసీపీ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడితే జనం సహించరని వార్నింగ్ ఇచ్చారు నారాయణ. వెస్టర్న్ బైపాస్ వర్క్ చేస్తూ ఆ కొండవీటి వాగు దగ్గర పైన ఏదైతే బ్రిడ్జి కడతారో దాని కిందంతా మట్టి ఉంది, గా వర్క్ ఉంది. వర్క్ వల్ల ఏమైపోయిందంటే బ్లాక్ అయింది. బ్లాక్ అనేది వల్ల వాటర్ రివర్స్ అన్నాయి. ఒక్కొక్కసారి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి, తప్పవు. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వర్షాలు అట్లాంటివి వచ్చినప్పుడు సమస్యలు ఉంటాయి, అవన్నీ టెంపరీ. దాన్ని బేస్ చేసుకొని అమరావతి అయిపోతుంది కరెక్ట్ కాదు. ఇలాగే మాట్లాడుతుంటే ప్రజలు ఆ 11 సీట్లు కూడా కాదు 0 చేస్తారు. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అమరావతి అని పూర్తి అయిపోద్ది. మీరు మాట్లాడే కొంది ప్రజలు చీకొట్టుకుంటారు.
అమరావతిపై జగన్ బ్యాచ్ విష ప్రచారంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. ఐకానిక్ టవర్స్ కు సంబంధించి పాత వీడియోతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల గురించి జగన్ వచ్చి తెలుసుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. అమరావతి మునిగిపోతుందని చెబుతున్న వారికి రాజధానిలో జరుగుతున్న పనులను చూపిస్తామంటూ సవాల్ విసిరారు. సీఎం చంద్రబాబు దేశ విదేశాలు తిరుగుతూ ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలని చూస్తుంటే జగన్ మాత్రం వాటిని అడ్డుకోవడానికి అమరావతిపై విషం చిమ్మిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలు మునుగుతున్నాయని, అక్కడ పెట్టుబడులు పెట్టొద్దని జగన్ చెబుతారా అంటూ రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. అప్పగించినటువంటి సంస్థలన్నీ ఏ సంస్థలు భూములు అప్పగించారో వాళ్ళందరూ వచ్చి వాళ్ళ వర్కులు స్టార్ట్ చేసేసరికి పునాదుల్లోకి నీళ్లు వచ్చినాయి. అంతే తప్ప ఇక్కడ ఎక్కడా నీళ్లు అనేవి లేవు. పదే పదే అమరావతి మునిగిందని తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలి. అంటే ఆ నిర్మాణానికి సంబంధించిన పునాదుల్లో నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు తీసి గ్రాఫిక్స్ చేసి అమరావతి మునిగిపోయింది, అమరావతి ముంపు ప్రాంతం అని చెప్పి పదే అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరొకసారి పిచ్చోళ్ళని చేయాలి, రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టేయాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ప్రయత్నం చేస్తున్నాయి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులు కూటమి ప్రభుత్వం అమరావతి, పోలవరాన్ని గాడిన పెడుతూనే రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను ఏదో రకంగా అడ్డుకోవాలని రాజకీయ ప్రయోజనాల ముసుగులో వైసీపీ అనుబంధ యూట్యూబ్ ఛానల్స్, నీలి మీడియా దెబ్బతీస్తున్నాయి. దీంతో విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని ప్రభుత్వాన్ని అమరావతి రైతులు కోరుతున్నారు.